వర్ష, నిన్ను ఫస్ట్ టైం నేను కాలేజ్లో చూశాను. ఆ రోజు నా వల్ల నీ చేతిలో ఉన్న బుక్స్ కింద పడిపోయి నువ్వు ఆ బుక్స్ తీసుకుంటూ ఉంటే ఫస్ట్ టైం నీకు సాయం చేస్తూ నేను నిన్ను చూశాను. ఆ తొలి చూపులోనే నా మనసును తాకావు. ఈ జీవితానికి నువ్వే తోడు అని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అంతవరకు నేను ఎన్నో ఊహా చిత్రాలు గీశాను. నా మనసులో ఉండే అమ్మాయి రూపాన్ని గీశాను. ఫేస్ని మాత్రం బ్లాంక్గా వదిలేశాను. ఎప్పుడైతే నిన్ను చూశానో, నీ రూపం నా మనసుని తాకిందో అప్పుడే నువ్వే ఈ జీవితానికి తోడని నిర్ణయించుకున్నాను. ఆ క్షణాన నేను గీసిన చిత్రానికి నీ రూపమిచ్చాను. తర్వాత నీ ప్రేమ కోసం నేనెన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి నీ ప్రేమను గెలిచాను. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అనుకున్న క్రమంలో సమంత అనే ఒక రాక్షసి మన జీవితంలోకొచ్చింది. నా మనసును మార్చింది. నీ మీద నాకు అనుమానం వచ్చేలా చేసింది. నా జీవితంలో నేను చేయకూడని పొరపాటు అప్పుడే చేశాను. నేను నీ ప్రేమలోని గొప్పతనాన్ని గ్రహించకుండా నిన్ను అనుమానించి ఒక మాట అన్నాను. అదే ఆవేశంలో సమంత మెళ్ళో తాళి కట్టాను. అదే నాకు శాపమవుతుందని, నా ప్రేమను సమాధి చేస్తుందని నేనప్పుడు ఊహించలేకపోయాను. తర్వాత నిజాలు తెలుసుకుని నీ గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను. నీకోసం ఎన్నో చోట్ల వెతికాను. నిన్ను కళ్యాణ్ ఇంట్లో చూసినప్పుడు మళ్ళీ నా వర్ష నాకు దక్కింది అని ఎంతో మురిసిపోయాను. నా కంటికి కనిపించావు, కానీ నా మనసులోకి మాత్రం రావు అని ఆ క్షణాన నేను ఊహించలేకపోయాను. నీ మనసు మార్చడానికి, నిన్నొప్పించడానికి, మళ్ళీ మన ప్రేమను గెలిపించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నమంటూ లేదు. కానీ మన ప్రేమను మించి ఆ సమంత నీకేం మంత్రం వేసిందో తెలియడం లేదు. మేమిద్దరం కలవాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ మనిద్దరం కలవాలని కలలో కూడా అనుకోవడం లేదు. హలో, సీత, నీకే ఫోను. చివరికి నాకు దూరం అవడానికి నువ్వు కళ్యాణ్తో పెళ్లికి ఒప్పుకున్నావని నాకు తెలుసు. వర్ష, నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి నిన్ను బాధ పెట్టలేను. నువ్వు బావుండాలనే కోరుకుంటాను. అందుకే ఇంక నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నిన్ను కళ్ళారా చూసి ఆ రూపాన్ని నా కళ్ళల్లో బంధించుకుని కన్నీళ్లతో నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ బతికేస్తాను. నీ కంటి ముందుకి ఇంకెప్పటికీ రాకూడదని నిర్ణయించుకున్నాను. ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? నాకు కావాల్సిన వాళ్ళు
నేను కోరుకున్న వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు. వాళ్ళకి నేను అవసరం లేదు. అందుకే నేను అవసరం లేని వాళ్ళకి నేనే దూరం అయిపోవాలని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది హాస్పిటల్. ఎవరిని కలవడానికి వచ్చారు? నువ్వు కొత్తగా వచ్చావా? అవునండి, ఈరోజు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లీవ్లో ఉన్నాడు, అందుకే నేను వచ్చాను. ఇది వర్షకివ్వవా? వర్ష ఎవరు సార్? సీతకి ఉత్తరం ఇవ్వు. ఎవరిచ్చారని చెప్పాలి సార్? ఈ లెటర్ తనకివ్వు. అది చదవగానే ఎవరిచ్చారో తనకు అర్థమవుతుంది. అలాగే సార్. శ్రీను, నమస్కారం అండి. నమస్కారం పూజారి గారు, రండి, మీకోసమే చూస్తున్నాం. కూర్చోండి. సీను, పంతులు గారికి కూడా కాఫీ తీసుకునిరా. ఏంటి మావయ్య, పంతులు గారిని ఎందుకు పిలిపించారు? అదే అల్లుడు గారు, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా. సీత కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని ముహూర్తాలు పెట్టిద్దామని పంతులు గారిని పిలిచాము. సీత, నీకేం అభ్యంతరం లేదు కదమ్మా? నా నిర్ణయం నేను చెప్పాను కదండి, ఇంకా అభ్యంతరం ఏముంటుంది? పంతులు గారు, ఒక మంచి ముహూర్తం చూడండి. వీలైనంత తొందరగా చూస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి అక్షంతలు వేసేద్దాం. అబ్బాయి జాతకం తెలిసిందే, అమ్మాయి జాతకం ఇవ్వండి. సీత జాతకం తెలియదు పంతులు గారు, తన పేరు బలం మీద చూడండి. సరేనమ్మా. ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని. అయ్యా, ఇది శ్రావణ మాసం, వచ్చేది భాద్రపద మాసం. భాద్రపద శుద్ధ చవితి శుక్రవారం ఉదయం 10:45 ధనుర్లగ్నమందు మంచి ముహూర్తం ఉంది. ఆ, ఆ ముహూర్తం రోజు ముడిపెడితే శివపార్వతుల్లా ఈ జంట సంతోషంగా ఉంటుంది. మీకు అభ్యంతరం లేదు అంటే ఆ ముహూర్తమే ఖాయం చేద్దామండి. కాకపోతే నెల రోజుల వ్యవధే ఉంది, ఏమంటారు? పర్వాలేదు పంతులు గారు, అందరం ఉన్నాం కదా, తలో చేయి వేసుకుంటే పెళ్లి పనులు అయిపోతాయి. ఏమంటారమ్మగారు? మంచి మాట చెప్పావు తులసమ్మా. వీళ్ల పెళ్లి తొందరగా చేయాలని కదా అందరం అనుకుంటున్నాం. అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. నెల రోజులున్నా కూడా ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం పంతులు గారు. మంచి ముహూర్తం అంటున్నారు కదా, ఇంక దాని గురించి ఆలోచన లేదండి. అదే ముహూర్తం ఖాయం చేయండి. అల్లుడు గారు, మీకేం అభ్యంతరం లేదుగా? పెద్దలు, మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక నేనెందుకు అభ్యంతరం పెడతాను మావయ్య?
శుభం. అదే ముహూర్తాన్ని ఖాయం చేద్దాం. శుభలేఖ రాసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఆ, ఉండండి. మా కూతురు పెళ్లి చేయవలసిన బాధ్యత మాది. ఈ పెళ్లి ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. పంతులు గారు పదండి. అలాగే అండి. వంశీ, నిన్ను ప్రేమించిన నేను నిన్ను కాదు అన్నాను అని బాధపడుతున్నావు, నాకు తెలుసు. కానీ అక్క, నువ్వు కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అక్క నిన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తుంది. కొన్నాళ్ళు నువ్వు తనతో జీవితాన్ని పంచుకుంటే ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది. మీ ఇద్దరిని కలపడం కోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అంతేకాని నీ ప్రేమను తక్కువ చేసి కాదు. నన్ను క్షమించు వంశీ. సీత, వంశీ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? లాయర్ గారు, బెయిల్ దొరికిందా? మీరు పై వాళ్లతో మాట్లాడతాను అన్నారు కదా, మాట్లాడారా? సారీ సార్, ఎంతగానో ప్రయత్నించాను, కానీ అక్కడ అవటం లేదు. వరుస హాలిడేస్తో బెయిల్ దొరకడం కష్టంగా ఉంది. ఆ సిఐ గారు చెప్పినట్టు రాణి కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప మనం ఏం చేయలేం సార్. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? రాత్రంతా సమంత పోలీస్ స్టేషన్లో ఉంది. ఇప్పుడు మీరిలా మాట్లాడితే ఎలాగండి? అవును లాయర్ గారు, మీరు ఈ సిటీలోనే పెద్ద పేరున్న లాయర్. మీకెంత ఫీజు కావాలంటే నేను అంత ఇస్తున్నాను. కానీ మీరు నా మనవరాల్ని విడిపించలేకపోతున్నారు. దీన్ని నేను ఎలా తీసుకోవాలి? చూడండి సార్, నేను ఎంత పెద్ద లాయర్నైనా లాకి లోబడే పని చేయాలి కదా. అది మీరు అర్థం చేసుకోకపోతే ఎలా సార్? పైగా దిశా చట్టం కింద కేసు నమోదు చేశారు. దీని మీద బెయిల్ రావడం కష్టం. కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప సమంతని విడిపించడం మన వల్ల కాదు. లేదా మళ్ళీ కోర్టు స్టార్ట్ అయ్యే వరకు మనం ఆగాల్సిందే. ఈ మాట చెప్పడానికా నేను మీకోసం ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తుంది? రాత్రి నా మనవరాల్ని ఇంటికి తీసుకురావాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు మీరు ఇదే మాట చెప్తుంటే ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏమండి, నేను ఒక పని చేస్తానండి. నేను వెళ్ళి రాణితో మాట్లాడతాను. ఈ కేసుని ఎలాగైనా విత్డ్రా చేసుకోమంటాను. తనకు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను. సమంతకి ఈ విషయాలేవీ తెలీదు. తనకిష్టం లేకుండానే ఆ పార్టీకి వెళ్ళింది. అందుకే సమంతని దృష్టిలో పెట్టుకొని నువ్వు కేసుని విత్డ్రా చేసుకోమని రాణి నేను అడుగుతానండి. ఏం మాట్లాడుతున్నావు వదినా? నువ్వు వెళ్ళి రాణి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ఇంటి నుంచి ఎంతో సహాయం పొందిన మనుషులు ఈ రోజు ఈ మాత్రం సాయం కూడా చేయకపోతే వాళ్ళు కృతజ్ఞహీనులవుతారు. వాళ్ళని బతిమాలాల్సిన అవసరం లేదు. వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. అయినా దీనికి మీరు వెళ్ళటం ఎందుకు? నేను వెళతాను. ఆ రాణిని మర్యాదగా కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాను. ఎందుకు చేసుకోదో నేను చూస్తాను. తప్పు లేకుండా సమంతని పోలీస్ స్టేషన్లో ఉంచటం ఎంతవరకు కరెక్ట్ అని రాణిని నిలదీస్తాను. నువ్వేం భయపడకు. నేను వెళ్ళి మాట్లాడి రాణిని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాను. లాయర్ గారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వస్తాను సార్. మంచిది. ఆగండి లాయర్ గారు. మహి, ఇది గొడవ పెట్టుకునే సమయం కాదు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయం. రాణి కూడా ఒక ఆడపిల్లే కదా. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ల మీద తను కేసు పెట్టింది. సమంత ఉందని తెలుసుంటే రాణి ఈ పని చేసేదే కాదు. నాకా నమ్మకం ఉంది. మనమన్నా మన కుటుంబం అన్నా రాణికి అంత గౌరవం ఉంది. అలాంటమ్మాయి సమంతని ఇరికించాలని చూస్తుందంటే నేను నమ్మను. వెళ్ళి మాట్లాడితే తేలిపోతుంది.
గొడవ పెట్టుకుంటే గొడవ పెరుగుతుందే తప్ప సమస్యకి పరిష్కారం దొరకదు. అందుకే నేను వెళ్ళి మాట్లాడతాను. అవసరం లేదు పూర్ణ, నేనే తేల్చుకుంటాను. రాణికి తెలియకుండా చేస్తే తప్పు తెలుసుకుని వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటుంది. తెలిసే చేస్తే తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుంటుంది. అప్పుడైనా సరే వచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాను. నేనే మాట్లాడతాను. నా మనవరాల్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. రాణి ఈ కేసు ఎందుకు పెట్టిందో కనుక్కుంటాను. తను చేసిన తప్పేంటో తనకి గుర్తు చేస్తాను. సమంత పోలీస్ స్టేషన్లో ఉంటే మన ఇంటి పరువు పోతుంది, దానికి కారకురాలు నువ్వే అవుతావని రాణిని హెచ్చరిస్తాను. రాణిని బెదిరించైనా సరే ఈ కేసు విత్డ్రా చేయిస్తాను. వద్దండి, మీరు వెళ్తే అక్కడ గొడవ పెరుగుతుంది. సమంత పోలీస్ స్టేషన్లో ఉందన్న బాధలో మీరు సీరియస్గా మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో కోపాన్ని ప్రదర్శిస్తే పనులు జరగవండి. మాట మాట అనుకుంటే గొడవ పెరుగుతుంది, పరిష్కారం మాత్రం కనిపించదు. అందుకే ఈ సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించాలి. నేను వెళ్ళి మాట్లాడతాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. లేదు పూర్ణ, వాళ్ళని బ్రతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నచ్చ చెప్పినా వాళ్ళు వినరు అని నాకు తెలుసు. వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. ఆ రాణి లాంటి వాళ్ళు కృతజ్ఞతహీనులు. మనం కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు మనతో మరింతగా ఆడుకుంటారు. మనం గట్టిగా మాట్లాడితేనే వాళ్ళు భయపడతారు. అందుకే నేనే వెళ్ళి మాట్లాడతాను. ఈయన వెళ్ళారంటే అక్కడ ఎలాంటి గొడవ జరుగుతుందో ఏంటో. అంతంత మాత్రమే ఉన్న ఈ బంధానికి ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయో. నన్ను పంపించవలసింది కదా అన్నయ్య. ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుని మీ 2 ఏళ్ల మధ్య నేను కూడా గోడ కట్టేదాన్ని కదా. మంచి ఛాన్స్ మిస్ చేశావన్నయ్యా. అమ్మా సీత, ఎక్కడికమ్మా? అదేనండి, హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెళ్ళొస్తాను. నేను కూడా హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. ఇద్దరం కలిసే వెళ్దాం. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. నేను ఆటోలోనో బస్సులోనో వస్తాను. ఎందుకు సీత? ఇద్దరం వెళ్ళేది ఒకే హాస్పిటల్ కదా, కలిసే వెళ్దాం. పర్వాలేదు సార్, నేను ఎప్పుడు వస్తున్నట్టే వస్తాను. చూడమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లో ఒక అతిథివి మాత్రమే. అప్పుడు నీ హద్దుల్లో నువ్వుంటూ అలా వెళ్ళావు అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు నువ్వు కళ్యాణ్తో జీవితాన్ని పంచుకోబోయే మనిషివి, ఈ ఇంటి ఇల్లాలివి. నువ్వలా బస్సులో వెళ్తే నా అల్లుడి గౌరవం ఏమవుతుంది చెప్పు? నువ్విప్పుడు హాస్పిటల్లో పనిచేసే నర్సువి కాదమ్మా, ఆ హాస్పిటల్ చైర్మన్కి కాబోయే భార్యవి. అంటే నీ హోదా కూడా పెరిగింది. ఇప్పుడు నువ్వు తన పక్కన వెళితే చూసేవాళ్ళకి అందంగా ఉంటుంది. అల్లుడి గారికి ఆనందంగా ఉంటుంది. కాబోయే భార్యాభర్తలు కదా, మీ ఇద్దరూ కలిసే వెళ్ళండి. నా మాట కాదనకమ్మా. అవునమ్మా, ఇక్కడి నుంచి నువ్వు డాడీ కలిసే వెళ్ళండి. కలిసి రండి ప్లీజ్ ప్లీజ్. పద సీత. తెలుసమ్మా, వంశీకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. వంశీ నిన్నేమైనా ఇంటికి వచ్చాడా? లేదు బాబుగారు, 2-3 రోజుల నుంచి ఆ బాబు ఇంటికి రాలేదు. ఎందుకని నేను అడగలేదు. అవునా? వంశీ ఎప్పుడూ ఇలా చేయలేదు. నేను ఫోన్ చేస్తున్నా కూడా కనీసం తన ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఏమై ఉంటుంది?
నువ్వు ఆ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీలో నా మనవరాలు సమంత కూడా ఉంది. నువ్వు పెట్టిన కేసు వల్ల సమంతని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ముందుకు నువ్వే వచ్చి చెప్పు, అక్కడేం జరగలేదు, నేనే మీడియాలో పబ్లిసిటీ కోసం అలా కంప్లైంట్ ఇచ్చాను అని. నిజానికి అక్కడ ఏమీ జరగలేదని చెప్పు. కుదరదు.